కొద్దిగా ఒక నామం పెట్టి సేమంతం ఫంక్షన్ కదా పెట్టినట్టు కొద్దిగా భూషణ కుంకుమను అది ఫ్రెండ్స్ సేమంతం అయిపోయింది. ఎవరైనా మైక్ పెట్టుకున్నారా అన్నా కానీ మైక్ కూడా బొగ్గుబాలు అయిపోయింది. ఇప్పుడు లడ్డు వేలం పాట పాడుతున్నారు. ఆ లడ్డు వేలం పాట అయిపోయిన తర్వాత దేవుడు ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎంత పాడుతున్నారు ఏందనేది మొత్తం వీడియోలో చూపిస్తా చూడండి. ఊర్లో ఉండే జనాలంతా వచ్చేసినారు. మొత్తం ఊర్లో జనాలంతా వచ్చున్నారు. 21,000 పోయిందంటే ఇప్పుడు ప్రస్తుతానికి. మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. 23,000 అంట. ఆయన అక్కడ ఉన్నాడు చూడు, ఆయన పాడుతున్నాడు. వెంకట సుబ్బయ్య 23,000 ఒకటోసారి ఇంటి పేరు శంకరయ్య 40,000 రూపాయలు. కాళీ శంకరయ్య 40,000 రూపాయలు ఒకటోసారి. 40,000కి పోయింది ఇప్పుడు మెల్లిమెల్లిగా. ఇక్కడ ఉన్నాడు చూడు, ఆయన పాడింది. మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. పాడేయండి. ఇంకెవరు పాడేవాళ్ళు లేరా? ఒకటోసారి రెండోసారి మూడోసారి 40,000 రూపాయలు. మొత్తానికి వినాయక స్వామి లడ్డు అయితే 40,000 రూపాయలకి ఫిక్స్ అయిపోయింది. లాస్ట్ గాలి శంకరయ్య మా ఊరు ఆయన అయితే 40,000 రూపాయలు ఫైనల్ చేసినాడు. అది క్లోజ్ అయిపోయింది. ఇంకా లడ్డు వేలం పాట ఇంకంతే. 40,000 కన్నా ఎక్కువ పోదు ఈ సంవత్సరం అయితే. నెక్స్ట్ ఇయర్ ఎట్లా చేస్తారు చూడాలి. అన్నం పెట్టుకుంటున్నారు. జై వినాయక స్వామిని కదిలించి సాగనంపే ముందు ఒకసారి అందరూ పాట పాడి పాటలతో మేళతాళాలతో సాగనంపాలని చెప్పి బ్యాండ్ బాజా బైరప్ చేస్తున్నారు. కౌశిక్ అవతల గమ్మును కూర్చో, ఆట తిరగ కనపడట్ల వీడియో. టెంకాయ కొట్టున్నాడు. దేవుడికి టెంకాయ కొట్టి లడ్డు వేలం పాట వేసినాక దాన్ని ఎవరైతే ఎక్కువ పాడుకుంటారో వాళ్ళు ఈ విధంగా అయితే మేళ తాళాలతో బ్యాండ్ వాయించుకుంటా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని పోతారు. ఇదే వాళ్ళ ఇల్లు.
స్వామిని ట్రాక్టర్లకు ఎక్కించిన తర్వాత ప్రసాదం అయితే ట్రాక్టర్లో పెట్టినారు అందరికి పంచడానికి. ట్రాక్టర్లో పెట్టిన తర్వాత గుడి దగ్గర నుంచి అయితే బయలుదేరి ఊరు మొత్తం తిరిగిన తర్వాత మనకి ఎక్కడైతే నీళ్లు దగ్గరగా ఉన్నాయో అప్పుడు అక్కడ తీసుకొని నీళ్ళల్లో కలిపేస్తారు. అయితే చల్లినారు. ట్రాక్టర్లో కూర్చుంటే కుంకుమ చల్లరు అనుకుంటే ఈ పిచ్చినాయాలు ఒకరోజు చల్లినాడు, ఇంకొకరు వేరే వాళ్ళు చల్లి పూసేసుకున్నారు వెనకాల నుంచి. ఎవరైనా మైక్ పెట్టుకున్నారు అన్నా కానీ మైక్ కూడా బొగ్గుపాలు అయిపోయింది దేవుడి కాడ. హాయ్ చెప్తున్నాడు అందరికీ. స్వామీజీ మన ఊర్లో పూజ చేసే ఆయనే స్వామీజీ. కొమ్మలు ఉన్నాయి పైన దగ్గరలో, తగ్గుతాయి లేదో చూసుకోవాలి. ఇది ఫోటోలు తీసే టైం కాదు, వీడియోలు ఓన్లీ. పైన తగులుతాయి. ఏ శివ రైట్కి తిప్పురా, లెఫ్ట్ తిప్పురా, లెఫ్ట్ బాగా. శివ చిన్నగా రే బొమ్మలు ఉన్నాయి కదా. ఏం కాదు ఎక్కడ ఉంటారు. ట్రాక్టర్లో కూర్చొని రాకెట్లో మా దగ్గర కొన్ని రాకెట్లు ఉన్నాయి. ఈ రాకెట్లు కొంతమంది చేతుల్లోనే పెంచుతుంటారు కదా, మనోడు దాంట్లో ఎక్స్పర్ట్. అది ఎట్ట పెడుతున్నాడు అనేది ఇప్పుడు చూపించారు చూడండి ఒకసారి. చూడండి బ్యాక్ సైడ్ కట్టున్నారు కదా, దానికి కింద పట్టుకున్నారు అనుకో కాలిపోతుంది. దాని పైన రవ్వ పేపర్ ఉన్నారు కదా, ఇక్కడ పట్టుకొని ప్రశ్నలతో మంట వేసుకున్న తర్వాత వదిలేయాలి. ఆ పైకి వెళ్ళిపోతుంది. ఒకసారి మంట ఊరికి ఎగ్జాంపుల్ చూడండి పేల్చుకున్నాడు, వచ్చింది కదా. మనోడిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాడు మాటలు నమ్మి నేను కూడా వదిలిపెట్టిన రాకెట్. కాకపోతే కొంచెం తొందరపడి ముందే వదిలేసిన. ఈ పిల్లోడు మా ఇంటి పక్కనే ఉంటాడు. ఈ పిల్లోడు నాకు వరుసకు బామర్ది అవుతాడు. అందుకని కుంకుమ ఎక్కువ బీయకుండా కొద్దిగా ఒక నామం పెట్టి సేమంతం పక్షిని కదా పెట్టినట్టు కొద్దిగా పూసిన కుంకుమ. బాగుంది అది ఫ్రెండ్స్ సేమంతం అయిపోయింది.